ఏయ్ ఆపరా నీ నాటకాలు. ఏయ్ పదవే, నువ్వు పదవే బయటికి. మా ఆయనకి తెలిసిందంటే ముందు నన్ను చంపేస్తారు. అమ్మా వదులమ్మా. ఆయన ఇంటికి రాకముందే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. పద. అమ్మా, ఆగు. రేయ్, ఆగరా. ఆగమంటుంటే. వదరు. పదవే. అమ్మా వదులమ్మా. పద. అమ్మా పదవే. ఆగమ్మా. అమ్మా పద. నువ్వు వెళ్ళిపోవాల్సిందే. అమ్మా తొందరపడద్దమ్మా ప్లీజ్ అమ్మా. రేయ్, ఆగరా. 4 నెలల నుంచి నన్ను పిచ్చి దాన్ని చేసి ఆడిస్తూ ఇంకా తొందరపడతంటావా? నడవే. అమ్మా ఆగమ్మా, ఏంటిది? వదినని ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ముద్దు చేసిన కుక్క మూత కరిచిందని మంచి కోడలు మనసున్న కోడలు అనుకుంటే నన్ను ముంచే కోడలయింది. ఇది వారసుని మోస్తుందని పిచ్చిదానిలాగా నేను మురిసిపోయాను. కాని కడుపు లేదు, కాకరకాయ లేదు. మనందర్నీ మోసం చేసింది ఇది. పాముని పాలు పోసి పెంచినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. ముందు పదవే, పద. అమ్మా వదిన అసలు ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అమ్మా అసలు వదినా దయచేసి నువ్వే మాట్లాడుకో. లేదు తులసి, ఇప్పటికే నువ్వు నా కోసం ఈ ఇంటి కోసం చేసింది చాలు. ఇంత జరుగుతుంటే ఇంకా నేను నోరు మూసుకొనుంటే నేనసలు మనిషినే కాకుండా పోతాను. నా కోసం ఇంత చేసిన నిన్ను ఇలా అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండలేను. ఏయ్, నీకు దీంతో మాట్లాడితే అడు తప్పుకో. తులసి ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. తులసి కడుపుతో ఉందన్నది అబద్ధం కావచ్చు, కానీ నీకు మనవడొస్తున్నాడన్నది మాత్రం నిజం. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజానికి ప్రెగ్నెంట్ అయింది తులసి కాదమ్మా, నేను. బిడ్డ కడుపులో ఉన్నది నాకమ్మా. నువ్వు కడుపుతో ఉన్నావా? అవునమ్మా, ఈ విషయం తెలిస్తే నా బిడ్డని తీసేస్తారని, కడుపుతో ఉన్నది నేను కాదని తను అని చెప్పి నా బిడ్డని ఇన్ని రోజులు కాపు కాసిందమ్మ తులసి. నాన్న అబోర్షన్ చేయించడానికి తీసుకెళ్లినప్పుడు తల్లిగా నువ్వు ఆపలేకపోయావు, కానీ తులసి మేనత్తగా వచ్చి నా బిడ్డని రక్షించుకుందమ్మా. నా బిడ్డని నేను కడుపులో మోస్తుంటే తను నన్ను నా బిడ్డని గుండెల్లో మోస్తుందమ్మా. అంత మంచి మనసున్న వదిన ఈ ఇంటి కోడలైనందుకు గర్వపడాలి, కానీ ఇలా నువ్వే అవమానించి ఇంట్లో నుంచి గెంటేస్తే ఎలాగమ్మా?